ఓం శ్రీ గురుభ్యో నమ. 2025 ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది? 2025లో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము. సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 18 నెలల పాటు ఉంటుంది. గురువు సంవత్సర కాలం పడుతుంది. శని 2.5 సంవత్సరాల పాటు పడుతుంది. అలానే రవి, బుధ, శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు మారటం, చంద్రుడు 2.5 రోజుల పాటు పడుతూ ఉంటుంది. మరి ఈ 2025లో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే, అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. కొన్ని కాంబినేషన్స్, కొన్ని కంజంక్షన్స్ జరుగుతుంటాయి సహజంగా. అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి 45 రోజుల పాటు మారుతూ ఉంటాయి. సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి. కానీ అతిపెద్ద గ్రహాలైన రాహుకేతులు మనకు అనుకున్నట్టుగా 18 నెలల పాటు ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు. మార్చి 29వ తారీఖు 2025 రాత్రి 9:44 పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది. అలానే మే 14వ తారీఖున 2025 ఉదయం 11:34 మృగశిర నక్షత్రం 3వ పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 20వ తారీఖు 2025 ఉదయం 6:45 పూర్వభాద్ర నక్షత్రం 3వ పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అలానే మే 20వ తారీఖున ఉదయం 6:45 కేతు ఉత్తరా నక్షత్ర 1వ పాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము, మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము, వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము, దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తారు. అంటే అతిపెద్ద గ్రహాలు ఈ 4 గ్రహాలను బట్టి మనకి 2025లో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. 2025లో వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, వృశ్చిక రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. మార్చి 29వ తారీఖు 2025 పంచమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల స్థాన మార్పులు జరగటం ఒకటి, స్థానచలనము, గృహాల్లో మార్పులు, ఉద్యోగంలో మార్పులు, రకరకాలుగా అన్వేషిస్తూ ఉంటారు. అంటే రకరకాలుగా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటుంటాయి వాళ్ళకి. ఆ మార్పులు అనుగుణంగా కూడా జీవితంలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కానీ డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఒకటి ఉంటాయి. అంటే దాదాపు వీళ్ళకి 45% బాగుంటుంది. కానీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు పెరగడానికి కారణం ఏమిటి అని అంటే, వాళ్ళు ఏదో పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క ఆలన పాలన, పిల్లల్ని డెవలప్మెంట్ చేయడానికి, వ్యవసాయ భూములు, భూ సంబంధమైన వ్యవహారాల్లో తల ఎత్తే అవకాశాలు. భూ సంబంధమైన వ్యవహారాలు తల ఎత్తడం అంటే ఏంటంటే, భూ సంబంధమైన వ్యవహారాలు కొనుగోలు చేస్తారు. వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు నాంచకుండా కొనుగోలు చేయటం ఒకటిను, అలానే దీంతో పాటు ప్రత్యేకంగా కొన్ని విషయాల మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు. శ్రద్ధ పెట్టడం అనేది మంచిది, తప్పేమీ లేదు. శ్రద్ధ పెట్టుకోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, ఆలోచన సరళి బాగా పెంపొందించుకోవచ్చు. డబ్బుల పరంగా ఇబ్బందులు లేకుండా ఆలోచనలు బాగా పెరగటం ఒకటి, విలువైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు, వ్యవసాయానికి సంబంధించిన పొలాలు కొనుగోలు చేయటం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఎలక్ట్రానిక్స్ గూడ్స్, అలానే వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ రాశి వాళ్ళకి 45% బాగుంటుంది. అంటే చేతగాక ముందుకొచ్చా. ముందొస్తే మరి బాగుండదేమో కదా. 45% చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఎల్నాటి శని యొక్క ఏదైతే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది. తగ్గిపోవటం వల్ల కొద్దిగా వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించడమే కాకుండా వాళ్ళకి ఏదైతే వ్యవహార శైలి, కోర్టు సమస్యలు కూడా పరిష్కారం కావటం ఒకటి,
ఓటమి తగ్గటం ఒకటి, డబ్బులు కొంత మటుకు ఖర్చు చేస్తుంటారు. డబ్బులు అంటే ఏంటంటే శుభ కార్యక్రమాలకి, తీర్థయాత్రలకి, పెళ్ళిళ్ళకి, పిల్లల యొక్క చదువులకి, వీళ్ళ యొక్క పిల్లలకు కూడా విదేశాల్లో ఉద్యోగాలు రావటమే కాకుండా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ రావటం ఒకటి, దానికోసం కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం ఒకటి, జాయింట్ ద్వారాల వల్ల కొంత మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాయింట్ ద్వారాల వల్ల కొంత మోసపోకుండా తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దండి. ఎందుకంటే వాళ్ళకి చతుర్థ స్థానం రాహు యొక్క సంచారం కూడా ఏర్పడుతుంది 2025లో. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు అగ్రిమెంట్స్ వాటిల్లో కూడా కొంత అభద్రతా భావం అనేది ఉండకూడదు. అంటే అభద్రతా భావం అంటే ఏంటంటే తొందరగా డాక్యుమెంట్స్ చూస్తాం ఒకటి, ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు, పొలాలు కొనుగోలు చేసేటప్పుడు బిల్డర్స్తో కానీ, డాక్యుమెంట్స్ కానీ, లింక్ డాక్యుమెంట్ కానీ, రిజిస్టర్స్ సంబంధించిన విషయాల్లో కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే మనం ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి కదా. ఆలోచన చేసి ముందుకు వెళ్తేనే మీకు మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు అధిక శ్రద్ధతో చదివితే కానీ పాస్ అయ్యే సూచనలు అనేవి ఉండవు. కాబట్టి అధిక శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే వ్యాపకాలను తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే అయితే డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఆ డబ్బును కొంత పొదుపు చేసుకోండి. ఎందుకంటే 25% అనవసరమైన ఖర్చులు. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని కొంతమంది ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. అలాంటివన్నీ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నేను చెప్పిన రెమెడీస్ పాటించండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాసుల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా 2025లో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి, విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపారం కానీ, వివాహం కానీ, అలానే ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను. ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 2025లో గణపతి యొక్క ప్రార్థన చేయండి. గణపతి యొక్క ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, మనకి 2025 సంవత్సరంలో సహజంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పాటించండి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో చేసుకోవటం కానీ, లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకొని ఆపై మంత్లో కానీ సంకష్టహర చతుర్థి గణపతి యొక్క ప్రార్థన, గణపతిని గకార అష్టోత్తరంతో ప్రార్థన చేయటం చేయండి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. వీలైతే తత్పురుషాయుధ్యే వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి. గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి. అది ఎప్పుడు సంకష్టహర చతుర్థి రోజున కానీ, బుధవారం కానీ, హస్తా నక్షత్రం కానీ. అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి. ధనం కలిసి రావాలంటే, ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే, ఓం యక్షాయ కుబేరాయ శరణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి. వీలైతే ఇది నేను చదవలేని గురువు గారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిమని ప్రదోషకాల సమయంలో 2025లో ప్రతి గురువారం రోజున సాయంత్రం పూట చదవండి. వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి. దానివల్ల ఏంటంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణబాధలు ఉన్న వాళ్ళు 2025లో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ, సోమవారం కానీ దానం చేయండి. దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం, ఆదివారం రోజున మినుములు, అలానే శనివారం రోజున ఉలవలు, గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి. చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి. అంటే మంగళవారం రోజున కానీ, వీలైతే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి. కందులు దానం చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి. అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదవండి. కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ, శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి. అలానే శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా
మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. అలానే సరస్వతీ దేవం ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోద్దండి. అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహ్నవీదూయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి. చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలనేవి పాటించండి. ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను. అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలన్నీ ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను. అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్ర తంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది. ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలన్నీ ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి, ధనం కలిసి రావాలి, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి, చదువులు ఉండాలి, రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను. ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలన్నీ కూడా మనకు వేదం చెప్తుంది. ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది. ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు. ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతకపరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము. అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.